హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇది మెగాస్టార్ క్రేజ్ అంటే భయ్యా ఇదే భయ్యా. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందే అప్పుడే ప్రొడ్యూసర్ని లాభంలో పెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు, ఈ సినిమాలు, ఆ సినిమాలు, ఇవి అవి చెయ్యాలని ఉంటుంది, కానీ నేను ప్రొడ్యూసర్ హీరోని, నా నిర్మాతలు, నా డిస్ట్రిబ్యూటర్లు నన్ను నమ్ముకుని ₹1 పెడితే వాళ్ళకి ₹10 వచ్చేలా చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్, నాకు కూడా ఒక ప్రయోగాత్మక సినిమాలు, కొద్దిగా నా ఇమేజ్కి మించి, అంటే నా ఇమేజ్ని మొత్తాన్ని పక్కన పెట్టి కొన్ని ఆర్ట్ సినిమాలు, యాక్టింగ్ పరంగా స్కోప్ ఉన్న సినిమాలు చేయాలని ఉంటుంది, కానీ ఓవరాల్గా నాకు ప్రొడ్యూసర్ అనేవాడి వల్ల నేను ఈ రోజులో ఈ స్థాయిలో ఉన్నాను. దానికి కారణం ప్రొడ్యూసర్ని రిస్క్లో పెట్టి నేను అలాంటి ప్రయోగాలు చెయ్యనని చెప్పేనా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చేయలేనటువంటి క్యారెక్టర్ ఏం లేదు భయ్యా. ఎందుకంటే ఒక స్వయం కృషి, ఒక ఆపద్బాంధవుడు, ఒక రుద్రవేణ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకో అభిలాష, ఇవన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి నటుడు ఎలాంటి వాడు అనేది ఇండియన్ స్క్రీన్కి పరిచయం చేసిన సినిమాలు. కానీ ఒక కమర్షియల్ సినిమాని ఇండియా వైడ్గా ఒక కమర్షియల్ హీరో అంటే ఇలా ఉండాలి, ఒక కమర్షియల్ హీరో అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, ఇవన్నీ పుణికిపుచ్చుకున్న ఏకైక కమర్షియల్ హీరో ఇండియాలో ఎవడైనా ఉన్నాడు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారైనా, రజనీకాంత్ గారైనా, కమల్ హాసన్ గారైనా, మమ్ముట్టి గారైనా, మోహన్ లాల్ గారైనా, వీళ్ళందరూ కూడా సినిమాల పరంగా లెజెండ్స్. కానీ ఒక చిరంజీవి గారికి ఉన్న అన్ని క్వాలిటీలు వీళ్ళలో ఎవరికి లేవు. వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ మాత్రం ఉంది, కానీ చిరంజీవి గారికి యాక్టింగ్, లుక్స్, డ్యాన్స్, డైలాగ్స్, ఇక చెప్పుకుంటూ పోతే చిరంజీవి అనే వ్యక్తి భారతదేశ చలనచిత్ర చరిత్రలో మొగటం లేని మహారాజు. ఇప్పుడు ఎవడో మొన్న కొంతకాలంగా ఈయన ఇంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి అనిల్ రావుపూడితో సినిమా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా విపరీతమైన ట్రోల్స్ చేశారు. ఎలా అంటే అనిల్ రావుపూడి ఒక క్రింజ్ సినిమాలు చేస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా కామెడీ చేయడం ఏంటి, ఇంకా హీరో వెనకాల పడడం ఏంటి, అలా చెప్పే వాళ్ళకి ఒక్కటే న్యూస్ చెప్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి ముందే నిర్మాతని లాభాల్లో పెట్టింది. ఇది కదన్నా సక్సెస్ అంటే. నీకు నచ్చినట్టుగా సినిమాలు తీసుకొని నువ్వేదో నిరూపించుకోవాలి. అసలు మెగాస్టార్ చిరంజీవి ఎవరి కోసం నిరూపించుకోవాలి, ఎందుకు నిరూపించుకోవాలి? ఆల్రెడీ ఇండియా మొత్తం మెగాస్టార్ అంటే ఏంటో తెలుసు. ₹1 అనేది ఒక ఇండియాలో ఏ హీరోకి ఇవ్వలేని రోజుల్లోనే ₹1 రిమ్యునరేషన్ తీసుకున్న ఏకైక వ్యక్తి, ఇండియాలోనే 3 కోట్లు సినిమా కొట్టిన ఏకైక సినిమా మెగాస్టార్ చిరంజీవిదే. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే మన వయసు సరిపోదు, మన అనుభవం సరిపోదు. మీకు చేయాల్సిన నెగిటివిటీ మీరు చేసుకోండి, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంక్రాంతికి, అనిల్ రావుపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంక్రాంతికి కొట్టబోయే బాక్స్ ఆఫీస్ దెబ్బ ఎలా ఉంటుందంటే, మరొక్కసారి మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్, అదేవిధంగా ఒక ఫ్యామిలీ డ్రామాతో దిగితే ఆ రీచ్ ఎలా ఉంటుందో మీరు ఇంకోసారి చూస్తారు. ఫ్యామిలీస్లో ఎప్పటికీ కూడా తరగని ఒక క్రేజ్ అది మెగాస్టార్ చిరంజీవి అనేది. ఎందుకంటే పాపం ఆయన ఏం చేశారంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా ఏదో గాడ్ ఫాదర్ లుక్, లేదా కొన్ని చిన్న వేరియేషన్ ఇచ్చారు, కానీ మాకు ఆ వేరియేషన్స్ వద్దురా బాబు, మా మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్లో ఉంటేనే చాలు అని మేము కోరుకుంటున్నాం యాజ్ అభిమానులుగా. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాల్తేరు వీరయ్య సినిమాకి ఈ రివ్యూలు, ఈ సినిమాలు రిలీజ్కి ముందే నెగిటివ్ చేసి నా కొడుకులందరూ ఇచ్చిన రివ్యూ అంతా తెలుసు అన్న, 2.3, 2.2, 2.1, అది ఆ రేటింగ్తో బిగ్గెస్ట్ రీజనల్ గ్రాసర్ కొట్టారంటే వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ గారి స్టామ్ని ఒకసారి అర్థం చేసుకోండి. చెప్తున్నా కదా, నిన్న మొన్న పుట్టినోడికి ఏం తెలుస్తుందన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. సోషల్ మీడియాలో జియో ఇంటర్నెట్తో సోషల్ మీడియాలో కామెంట్స్లు నేర్చుకున్న ప్రతి ఒక్కరు ಎಷ್ಟು వచ్చినట్టు కామెంట్లు పెడతారు. చెప్తున్నా కదా, అనిల్ రావుపూడి ఎంత మంచి, నిజం చెప్తాను కదా, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పుడు అనిల్ రావుపూడితోనే సినిమాలు ఎందుకు తీస్తున్నాడంటే ఎలాంటి తలనొప్పులు, ఎలాంటి చికాకులు, ఎలాంటి హడ్డల్స్ లేకుండా చాలా నీట్గా ఒక 30 కోట్లు ఖర్చు పెడితే 120 కోట్లు ఇస్తున్నాడు. అది కదా బిజినెస్ అంటే. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ గురించి ఎంతగా ఆలోచించే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. సో వీళ్ళిద్దరూ కలిస్తే సినిమా ఎలా ఉంటుంది అనేది మన శంకర్ వరప్రసాద్ గారు మీరు సంక్రాంతి చూడబోతున్నారు. అన్న వెంకటేష్ గారిని మనం నిజంగా చెప్పాలంటే ఒక సమయంలో మర్చిపోయాం. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ డ్రామాతో 320 కోట్లకు పైగా, ఇంకా ఆల్మోస్ట్ 350 కోట్ల గ్రాస్ పెట్టాడంటే అనిల్ రావుపూడి గారి ఒక టైమింగ్, ఆయన కామెడీ మీద ఆయనకున్న నమ్మకం ఒకసారి ఆలోచించుకోండి. అనిల్ రావుపూడి గారి రాజా ది గ్రేట్ సినిమా చూస్తే బెస్ట్ కమర్షియల్ సినిమా అది. ఒక బ్లైండ్ క్యారెక్టర్తో సినిమా మొత్తం ర్యాంపాడించాడు. అయినా సరే ఇంకా అనిల్ రావుపూడి క్రింజు, బుంజు, గంజి ఏది చెప్తుంటారు.
మీరు గింజు అని మీరు మీరు ఏడండి. మీ మొండ ఏడుపులు అవి అలా ఏడుస్తూనే ఉంటారు తప్ప అదేవిధంగా ఎవడు ఎన్ని ఏడ్చినా సరే చెప్తున్నా కదా, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంక్రాంతి కొట్టబోయే దెబ్బ చాలా నీట్గా స్మూత్గా కొడతాడు. కానీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, మామూలుగా బద్దలవుద్ది. ఒక్కసారి చూడండి, నా 70 ఏళ్ళ వయసులో మన హీరోలకి 40-45 వచ్చినాయి. చూస్తుంటేనే పావు ఒక్కొక్కడు లుక్స్ కోసం నా తిప్పలు పడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ గురవుతున్నారు. కానీ 70 ఏళ్ళ వయసులో మెగాస్టార్ గారు ఆ లుక్ ఏంటి, నయనతార గారితో ఆ స్టెప్పులేంటి, అసలు ఇంకెంతగా మించి ఐఫీస్ట్ ఏం కావాలి. మనశంకర వరప్రసాద్ ఆ పేరులో ఉంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దానికి తోడు వెంకటేష్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఇంకా స్క్రీన్ మీద చేసే కామెడీ కానీ స్క్రీన్ మీద చేసే అల్లరి కానీ ఇంకా చిన్నపిల్లలు అయిపోతారు భయ్య. మన ఫాదర్ లాంటి వాళ్ళు, మన ఫాదర్ ఏజ్ వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారి వింటేజ్ ఫ్యాన్స్కి ఈ మనశంకర వరప్రసాద్ అనే సినిమా మాత్రం చాలా పెద్ద పండగ. ఈ షో కాల్డ్ ఇప్పుడు ఎవడెవడైతే అంటే ప్రతి సినిమాలో లాజిక్లు మ్యూజిక్లు చేసి అసలు సినిమాని ఎంజాయ్ చేయడం మర్చిపోయిన ఈ కొద్దిపాటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా 2 రేటింగ్ ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, ఇదే ఇస్తారు వీళ్ళు. సినిమా ఎంత బాగున్నా సరే ఈ నా కొడుకులు ఇచ్చే రేటింగ్లు మాత్రం 2కు 1.5 అవి తప్ప ఇంకేం ఉండదు. మీరు 1.5 2లు ఎన్ని ఇచ్చినా సరే అక్కడ మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ వన్స్ వర్కౌట్ అయ్యిందా ఎప్పుడు ఇంకా బాక్స్ ఆఫీస్ లెక్కలు వేరేగా ఉంటాయి. లేకపోతే ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే నెగిటివ్ చేసేస్తారు. ఒక సినిమా ఇంకా ఆ సినిమా ఏంటి స్టోరీ అనేది చెప్పేస్తారు. ఇలా పెద్ద ప్రపంచ జ్ఞానంలో నిజంగా ఇలాంటి నా కొడుకులు అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే ఒక DRDOలోనో లేదా ఇస్రోలోనో లేదా ఆర్మీ బోర్డర్లో పెడితే ముందుగానే ప్రిడిక్ట్ చేస్తారు కదా. సో శత్రువుల నుంచి మనల్ని కాపాడతారు. ఇలాంటి నా కొడుకులు అందరినీ తీసుకెళ్ళి అక్కడ పడదొబ్బాలి. నెక్స్ట్ ఈ సినిమా మీద ఇంకా మెగాస్టార్ అభిమానులకి కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఇంకా మెగాస్టార్ని అభిమానించే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆ డౌట్స్ అన్ని తీసి పక్కన పడదొబ్బండి భయ్య. చెప్తున్నా కదా, ఇదే మనకి మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న ఆఖరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ చిరంజీవి గారు లైనప్ ఆ రేంజ్లో ఉంది. ఒక బాబీ, ఒక శ్రీకాంత్ ఓడ్లా, ఒక సందీప్ రెడ్డి వంగ, ఇంకా నెక్స్ట్ ఒక సురేందర్ రెడ్డి అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఒక అవుట్ అండ్ అవుట్ మనం ఏదైతే ఈ జనరేషన్ ఒక కమల్ హాసన్ గారు లాగా ఒక విక్రమ్ కావాలి ఏవో మాట్లాడుతున్నాం కదా. ఒక జైంటది మొన్న ఎవడో భయ్య జైలర్ సినిమా చిరంజీవి పడితే అలా ఉందంట. జైలర్ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ అవడం చూస్తే భయ్యా ఆ సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ కానీ అవన్నీ చూస్తే చిరంజీవి గారు చేయరు భయ్యా. రజనీకాంత్ గారు జైలర్ సినిమా టు బీ ఫ్రాంక్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. ఆ అనురుద్ధికి బేజంతో ఏదో సెకండ్ హాఫ్ వెళ్ళింది కానీ సెకండ్ హాఫ్ పెద్ద రొక్క. ప్లీజ్ దయచేసి చిరంజీవి గారిని వేరే హీరోతో కంపేర్ చేయొద్దు. చిరంజీవి అనే వ్యక్తి ఒక శిఖరం. మళ్ళీ చెప్తున్నా, అసలు చిరంజీవి గారితో వేరే హీరోతో కంపేర్ చేస్తున్నావు అంటేనే నీకు సినిమా నాలెడ్జ్ లేనట్టు. ఒక సినిమా నాలెడ్జ్ ఉన్నాడు ఎవడు కూడా చిరంజీవి గారిని వేరే హీరోలతో కంపేర్ చేయడు. ఎందుకంటే కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారికి ఉన్న గ్రేస్ కానీ చిరంజీవి గారికి ఉన్న డెలివరీ కానీ డ్యాన్స్ కానీ ఏదైనా సరే, ఒక డైలాగ్ డెలివరీ నుంచి డ్యాన్స్ వరకు, ఒక హెయిర్ స్టైల్ లుక్స్ ఏదైనా సరే, ఏ హీరోనైనా, ఏ పెద్ద హీరోనైనా, ఏ 60+ హీరోనైనా, ఏ 50+ హీరోయిన్, ఇంకెందుకన్నా ఇంకా ఏ 35+ హీరోని ఎవరినైనా మెగాస్టార్ చిరంజీవికి మ్యాచ్ చేసి లుక్స్ ఇమ్మనండి ఈ ఏజ్లో ఫిదా అయిపోతాడు. ఇలాంటివేవి పట్టించుకోకుండా ఒక తెలుగువాడైన మెగాస్టార్, నిజంగా దరిద్రం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక తెలుగు హీరోగా ఉండడమే మనం చేసుకున్న దరిద్రం. ఏ హిందీ హీరోగానో ఒక తమిళో గిములో ఎక్కడో ఉండుంటే ఈ పాటికి ఆయన ఇంకొక భారతరత్న గీరతరత్న ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీ అలాంటిది. ఆయన ఎక్కడా కూడా కమర్షియల్ సినిమాలు చేస్తున్న టైంలో చంటబ్బాయి అనే సినిమా అతిపెద్ద ప్రయోగం. దానికి ముందు సినిమాలు కానీ దాని తర్వాత వచ్చిన సినిమాలు కానీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు, అన్ని హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు. అలాంటప్పుడు చంటబ్బాయి అనే సినిమా తీసుకున్నారంటే మీరు ఇంకా చిరంజీవి గారి స్టోరీ సెలక్షన్ల పైన, గిరి సెలక్షన్ల పైన మీరు ఇంకా థీరీలని పక్కన పెట్టండి అబ్బా. చిరంజీవి గారు ఇప్పుడు ఫిక్స్ అయింది ఒకటే, మనకు వచ్చిన పేరుకి మనం ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మెహర్ రమేష్ లాంటి ఉన్నాం, ఎవడో సినిమాల మీద ఉండి ప్యాషన్ ఉండి అలాంటి వాడిని ఎవరినొకరిని పైకి తీసుకురావాలి. పాపం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి బోలాశంకర్ సినిమా ఇచ్చారే తప్ప ఆయన ఏదో ఆ సినిమాతో కూడా ఏదో సంపాదించేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి చిరంజీవి గారి మైండ్లో సంపాదన అవన్నీ పక్కన పెడితే ఒక యంగ్ టాలెంట్ని బయట తీసుకురావాలి. ఇది ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా తర్వాత చాలామంది కొత్త డైరెక్టర్లతో కూడా ఆయన పని చేయబోతున్నారు అనే విషయం చాలా మంది గుర్తుపెట్టుకోండి. శ్రీకాంత్ ఓడ్లా లాంటి వ్యక్తిని ఒక దసరా లాంటి ఒక సింగిల్ సినిమా తర్వాత ఆయన ఛాన్స్ ఇచ్చారంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే క్లియర్గా మనకి ఇంతకు మించి ఆయన క్రేజ్ ఒక ఆకాశం లాంటిది, ఒక హిమాలయ శిఖరం లాంటిది. ఇంకా ఆయన క్రేజ్ సంపాదించుకోవాలని అని కాదు, ఒక యంగ్ డైరెక్షన్ బయట తీయాలి అనే తపనతో ఉన్నారు. సో నెక్స్ట్ అంతా అదే పండగ. మళ్ళీ చెప్తున్నా, ఈ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమానే నాకు తెలిసి
అలా జరగకూడదని కోరుకుంటున్నాను. మన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఈ సినిమా ఇప్పటికి ఈ సినిమా బిజినెస్ దాదాపు 150 నుంచి 145 కోట్ల మధ్య జరిగిందంట. కేవలం ఈ సినిమాకి మెగాస్టార్ రెమ్యునరేషన్ కాకుండా ఖర్చు పెట్టిన ఖర్చు అంతా తెలుసా భయ్యా? కేవలం 30 కోట్లు మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు, నెక్స్ట్ ఈ సినిమాకి ఎక్కువగా ఖర్చు పెట్టింది ఎవరికైనా ఉంటే నయనతార గారు. వీళ్ళు ముగ్గురికి కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు ఏకంగా 70 కోట్లు ఈ సినిమా తీసుకున్నారని తెలుస్తుంది. అనిల్ రావుపూడి గారు 25 కోట్లు, ఇక మన మన నయనతార గారు ఒక 10 కోట్లని వార్తలు వస్తున్నాయి. కానీ అందులో అంతవరకు నిజాలు ఉన్నాయి మనకైతే తెలియదు. ఈ సినిమాకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి రెమ్యునరేషన్ తీసుకున్నారా లేదా విషయాలు పక్కన పెడితే ఇప్పటికీ ఈ సినిమా 145 కోట్ల థియేటికల్ రైట్స్, నాన్ థియేటర్ రైట్స్ ఒక 70 నుంచి 80 కోట్ల వరకు ఉందని ఇంకింతకు మించి లాభం ఇంకేముంటుందన్న. సినిమాకు ఓవరాల్గా ఖర్చు పెట్టుంటే ఒక 50 కోట్ల ఖర్చు పెట్టుంటారు రెమ్యునరేషన్ తీసేస్తే. సో ఇక ప్రొడ్యూసర్కి ఆల్మోస్ట్ లాభాలే కదా. ఇది కదా సినిమా అంటే. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మాయిని వెనకాల పడుతున్నారు, ఏంటి మాకు ఒక విక్రమ్ తీయట్లేదు, ఒక జయలలిత అరే ఒక చెప్తున్నా కదా, ఒక విక్రమ్ అయినా ఏదైనా సరే, విక్రమ్ సినిమాలో కూడా మొత్తం కమల్ హాసన్ గారి మీద సినిమా ఉండదు. ఆ కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ అలా ఎలివేట్ అవుతూ ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి అని 1 man షో చేసేస్తారు ఆయన. మనశంకర్ వరప్రసాద్లో అదే జరగబోతుంది. ఇది రిపీట్ అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఇప్పుడే చేసుకోండి. సంక్రాంతి తర్వాత మీరు ఎవడైతే నెగిటివిటీ చేసినా ఆడే థియేటర్లో ఫ్యామిలీతో సైతం ఎంజాయ్ చేస్తారు మనశంకర వరప్రసాద్.